హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి చామంతి గుణాలకి, ప్రేమ్ నిషాలకి పెళ్లి చేయాలి అని, అప్పుడే చామంతిని డైవర్ట్ చేయొచ్చు అని ప్లాన్ వేసుకొని పంతుల్ని, గుణాని అండ్ త్రిపాఠిని ఇంటికి పిలిపిస్తుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా దేవుడు చెప్పినట్లుగా శివయ్యకి సంబంధించిన వస్తువులు చామంతి దగ్గర పడతాయి. సో అతని ఫోన్, అతని పెన్ డ్రైవ్ తీసుకొని ఇంకా చిట్టి వైపు చూస్తూ ఉంటుంది చామంతి. ఈ పెన్ డ్రైవ్లో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అతను ఎవరు, ఎక్కడుంటాడో తెలుసుకోవచ్చేమో అని కరెక్ట్గా పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి చిట్టి రోబోకి ఆ వీడియో చూసే లోపు ఇంకా అలా గుణ వాళ్ళు రావడంతో రమాదేవి చామంతిని ఇంటి లోపలికి పిలుస్తుంది. సో చామంతి ఇంటి లోపలికి వెళ్తుంది. పంతులు గారితో, ఆ పంతులు గారు, మీరు త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూడండి. 2 పెళ్ళిళ్ళు జరగాలి. ఒకటి చామంతి గుణాలకి, ఇంకొకటి ప్రేమ్ నిషాలకి అని అంటుంది. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. అమ్మగారు, అదేంటమ్మగారు, మా నాన్న దొరకకుండా అప్పుడే పెళ్లి చేసుకోవడం ఏంటమ్మగారు అని అంటుంది. చామంతి, ఏ ఇప్పుడు మీ నాన్న దొరకడానికి పెళ్ళికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన షూట్ ఎట్ సైట్ ఆర్డర్ని ఎత్తేశారు కదా. అలాంటప్పుడు మహా అయితే మీ నాన్న దొరికినా ఏం చేస్తాడు? వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారు, అంతే కదా. దీనిపాటికి మీ నాన్న దొరికితేనే పెళ్లి చేయాలి అనుకోవడం తప్పు కదా చామంతి అని అంటుంది రోజా. ఇంకా రోజా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చామంతి. అప్పుడే రమాదేవి, రోజా చెప్పింది కరెక్టే, అయినా పెళ్ళైతే మీ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఏం పర్లేదు, త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టండి పంతులు గారు అని అంటారు. అమ్మ, ఇంకొక 5 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని అంటారు పంతులు గారు. అయితే అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు అని ఇంకా అలా పంతులకి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది రమాదేవి. గుణ, త్రిపాఠి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. గాడ్ ఈజ్ గ్రేట్, మనం ఇలా అనుకున్నామో లేదో అలా జరిగిపోతుంది. ఆ రమాదేవి గారు, మీరు మాకు ఎంతో మేలు చేస్తున్నారు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి, మేము మా పనుల్లో ఉంటాం అని ఇంకా అలా బయటికి వెళ్ళిపోతుందనమాట రమాదేవి. పాపం చామంతి ఏమో రూమ్లోకి వెళ్ళి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే ఇటువైపు ప్రేమ్ కూడా అలాగే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు అని అనేలోపు ప్రేమ్ చంద్రికని హక్ చేసుకుంటాడు. చందు, నీకు తెలుసు కదా చందు, నేను నేను ఏం తప్పు చేశాను చందు, నాకెందుకు ఇలా జరుగుతుంది? ప్రేమించిన అమ్మాయిని నేను ఎందుకు పెళ్ళి చేసుకోలేకపోతున్నాను చందు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట ప్రేమ్. బాబు, కొన్నిసార్లు అంతే బాబు, నీకు తెలుసు కదా, రాధాకృష్ణులు కూడా అంతే, ఎంతగానో ప్రేమించుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో పెళ్ళి చేసుకోవాలని రాసి పెట్టలేదు, అందుకే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగలేదు బాబు, అంతే, మీరు కూడా అలానే అనుకోవాలి బాబు అని చంద్రిక ఓదారుస్తుంది. ఇంకప్పుడే హర్షవర్ధన్ ఇదంతా దూరం నుండి గమనిస్తారు. ప్రేమ్ తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. రమాదేవి ఏమో తను ఎవరో తెలియదు అని అంటుంది. ఒకవేళ ప్రేమ్ ప్రేమించిన అమ్మాయిని కావాలని రమ దూరం చేయాలనుకుంటుందా? అసలు ఆ అమ్మాయి ఎవరు? తన గురించి నేను ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా శివయ్య, రామచంద్రయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా రామచంద్రయ్య పాపం తన జేబులో, తన పాకెట్లో దాచి పెట్టుకున్న చామంతి ఫోటోని చూస్తూ ఉంటారు. బిడ్డ చామంతి, నీకోసమే బిడ్డ ఈ కష్టాలన్నీ, ఒక్కసారి అవన్నీ పోతే ఇంకేం లేదు, సంతోషంగా ఉండొచ్చు బిడ్డ అని పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు రామచంద్రయ్య. అప్పుడే కరెక్ట్గా అక్కడికి శివయ్య వస్తారు. రామచంద్రయ్య గారు, ఎవరి ఫోటో చూస్తున్నారు అని అడుగుతారు. ఇది నా బిడ్డ ఫోటో, నా బిడ్డ కోసమే నేను జైల్లో నుండి తప్పించుకున్నాను అని అంటారు. ఇంకా అలా కరెక్ట్గా ఫోటో చూసేలోపు అక్కడికి ఎవరో రావడంతో శివయ్య తప్పించుకుంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. హే ప్రేమ్, మన ఇద్దరి పెళ్లి గురించి ఇంకా ఆంటీ ఏం మాట్లాడట్లేదు ఏంటా అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇద్దరికీ పెళ్ళి జరగబోతుంది. ఈ పెళ్ళి తర్వాత ఇంకా మనల్ని ఎవ్వరూ అడ్డుకునే వాళ్ళుండ్రు.
ఓకే అని హక్ చేసుకోవడానికి వస్తుంటే దూరంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్ ఏంటి ఇంకా నన్ను ప్రేమించడం లేదా ఛ అని మనసులో అనుకుంటుంది తనైతే నిషా. అప్పుడే కరెక్ట్గా అక్కడికి రోజా వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. చూసావు కదా రోజా అక్క ఏం చేస్తున్నాడో ప్రేమ్, నేను ఎంత చెప్పినా నా మాటలు కనీసం పట్టించుకోవడం కాదు కదా, ఏమి ఏమి చేయలేకపోతున్నాడు అని అంటారు. ఓ నీకు తెలిసిందే కదా ప్రేమ్ అంత ఈజీగా ఎవరికి పడిపోయే టైప్ కదని, చామంతిని ప్రేమించాడని. అలాంటప్పుడు నువ్వు ఇంకా ప్రేమ్ని దక్కించుకోవాలి అని ఆలోచించాలి, కానీ ప్రేమ్ నిన్ను ప్రేమించాలి అని ఆలోచించకూడదు. రమాదేవి అత్తయ్య మాట ఇచ్చినట్టు నీకు ఖచ్చితంగా ప్రేమ్నిచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి పెళ్లి తర్వాత ప్రేమ్ ఎలాగో మారిపోతాడు. అంతేకాని ఇప్పుడే మారాలి అని నువ్వు ఎలాంటి డెసిషన్స్ పెట్టుకోవద్దు, అది నీకే నష్టం కలుగజేస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య చామంతి బిడ్డని ఎలా అయినా కలవాలి అని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇటువైపేమో చామంతి గుణాల పెళ్ళి పనులన్నీ ఇంకా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంకి పెళ్లి డే అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇంట్లోనే పెళ్లి చేద్దామని రమాదేవి వాళ్ళ ఇంట్లోనే చామంతి ప్రేమ్కి అలాగే చామంతి గుణాకి అండ్ ప్రేమ్ నిషాకి పెళ్లి చేయాలి అని పెళ్లి పీటలన్నీ ఏర్పాటు చేసుకుంటారు. కరెక్ట్గా అదే టైంకి చిట్టి రోబో ఏమో అలా వస్తూ ఉంటాడు. అందరికీ జ్యూస్ ఇవ్వాలి అని వస్తూ, ఇప్పుడు నేను ఖచ్చితంగా నా మెమొరీలో చాలా రికార్డ్ చేసుకోవాలి, కానీ ఇదంతా నా వల్ల కావటం లేదు. నా ఛార్జర్ ఆఫ్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ తప్పదు కదా, మేడం వాళ్ళు ఫోటోలకి ఫోజ్ ఇస్తూ ఉంటారు కదా అని ఇంకా చిట్టి రోబో చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అవును మెమొరీస్ అంటే గుర్తొచ్చింది, నా పెన్ డ్రైవ్ నిన్న ఇన్సర్ట్ చేసింది కదా నాకు, ఆ పెన్ డ్రైవ్ని చూడకుండానే చామ్ వెళ్ళిపోయింది, అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముంది అని మళ్ళీ తను డీకోడ్ చేసుకునేసరికి క్లియర్గా బాలరాజుని చంపింది త్రిపాఠి అండ్ గుణ అని అందులో వీడియోలో క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట చిట్టి రోబో. అంటే ఈ దుర్మార్గుడు ఈ రాస్కెలే ఆ బాలరాజుని చంపాడనమాట. ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా హర్ష అయ్యగారు అలాంటి క్రిమినల్కి చామంతినిచ్చి పెళ్లి చేయరు. ఈ విషయాన్ని ఎలా అయినా తనతో చెప్పి తీరాలి అని ఇంకలా చిట్టి రోబో బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోజా ఏంటి చిట్టి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేనేం చేయటం లేదు అమ్మగారు, తప్పుకోండి అని అంటారు. ఏయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వేదో చూడడం నేను చూశాను, పోరా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. పాపం చిట్టి రోబో అలా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా చామంతి అండ్ గుణ పెళ్ళవుతుందని ఫుల్గా పోస్టర్లు వేయిస్తాడనమాట త్రిపాఠి. ఈ పెళ్లితో ఖచ్చితంగా చామంతి సంతోషం మొత్తం ఎగిరిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అటుగా వెళ్తున్న శివయ్య చామంతి గుణల పెళ్లి పోస్టర్ చూస్తాడు. అంటే ఈ అమ్మాయికి పెళ్ళవుతుందా, అది కూడా ఈ దుర్మార్గుడితోనా, చిచ్చి అలా జరగకూడదు, ఈ విషయాన్ని నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని ఆ అమ్మాయితోనే చూపించాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా హుటాహుటిన బయలుదేరుతాడు. కరెక్ట్గా గుణ చామంతి మెళ్ళో తాళి కట్టేలోపు ఆగండి అని గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా వాళ్ళందరూ ఆగిపోయి చూస్తూ ఉంటారు. ఏమైంది, ఎవరు నువ్వు అని అడుగుతాడు త్రిపాఠి. నేనెవరో గుర్తుపట్టలేదా, పోనీ నన్ను గుర్తు చేయమంటారా? సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్, ఇదిగో ఈ త్రిపాఠి గుణ ఇద్దరు కలిసి బాలరాజు అనే వ్యక్తిని చంపేశారు సార్, చంపి తన్ని చాలా దారుణంగా దుర్మరణం అయ్యేలా చేశారు. ఆ విషయాన్ని చామంతికి చెప్దామని నేను వచ్చేసరికి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. చామంతి దగ్గర ఉన్న వస్తువుల్లో వీళ్ళిద్దరూ కల్ప్రిట్స్ అని క్లియర్గా అప్రూవ్ అవుతుంది, కావాలంటే చూడండి సార్ అని ఇంక చెప్తాడు. అప్పుడే రే చిట్టి అని పిలిచేలోపు చిట్టికి ఏమైందంటే పవర్ ఆఫ్లో ఉంటుంది. సో చామంతి పెళ్ళి పీటలపై లేచి వెళ్ళి అలా ఇంకా చిట్టి పవర్ ఆన్ చేసి అందరి ముందుకి తీసుకొని వస్తుంది. ఇంకందరూ చిట్టి చెప్తూ ఉంటాడు, చామ్ నీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చూపించాలి, అది చూపించామనుకుంటే రోజా గారే నా స్విచ్ ఆఫ్ చేశారు చూడండి అని చెప్పి ఇంకా అలా బాలరాజుని ఎలా చంపాడో ఈ గుణ అండ్ త్రిపాఠి చూపిస్తారు. ఒక్కసారిగా
షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంక వెంటనే అంటే అననేలోపు షటప్, జస్ట్ షటప్ త్రిపాఠి, నీ మాయ మాటలు నమ్మి నువ్వు మంచోడు అనుకున్నాను, చామంతి భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను, కానీ మీరు ఇంత దుర్మార్గులని నేను అనుకోలేదు. ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది, వెళ్ళిపోండి. రే ప్రేమ్, పోలీసులకు ఫోన్ చేయరా అని అంటారు. ఇంక వెంటనే ప్రేమ్ అయితే పోలీసులకి కాల్ చేస్తాడు. అలా త్రిపాఠిని అండ్ గుణాని అరెస్ట్ చేయిస్తారు హర్షవర్ధన్. ఇంకలా చామంతి పెళ్ళి అయితే ఆగిపోతుంది. ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్. అప్పుడే కరెక్ట్గా చామంతి బాబు అని చెప్పేలోపు రమాదేవి, ఏయ్ ఏంటి నోరెత్తుతున్నావు, నిషాకి ప్రేమ్కి పెళ్ళి జరగాలని మర్చిపోయావా, మీ నాన్న ఇంకా దొరకలేదనే విషయం గుర్తులేదా నీకు అని రమాదేవి బెదిరిస్తుంటే అప్పుడే అక్కడి నుండి వెనకాల నుండి చంద్రిక వస్తుంది. రమాదేవి చెంప పగలు కొడుతుంది. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. హే చంద్రిక అని అంటుంది. రమా, ఇన్ని రోజులు నేను ఓపిక పట్టాను, కానీ ప్రేమ్ బాబు విషయంలో నేను ఇంకా ఓపిక పట్టాలి అని అనుకోవటం లేదు. చామంతి, నువ్వు రమాదేవి అమ్మగారు బెదిరించిందని భయపడి నువ్వు పెళ్లి చేసుకోలేదా? ప్రేమ్ బాబు మనసుని ముక్కలు చేశావా? నిజం చెప్పు, నిజం చెప్పమ్మా అని అడుగుతుంది చంద్రిక. అత్త అని హక్ చేసుకుంటుంది. పాపం చామంతి హక్ చేసుకొని, అత్త నాన్నని చంపేస్తామన్నారత్త, అందుకే అని చెప్పేలోపు పాపం చి, ఒక పిల్లల మనసుతో ఆడుకుంటున్నావు, నీకు కొంచెం కూడా ఏమనిపించడం లేదా? నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంత దుర్మార్గానికి పాల్పడతావా అని చెప్పి ఇంక అలా తీసుకువెళ్ళి హర్షవర్ధన్తో నిజమంతా చెప్తుంది చంద్రిక. సో హర్షవర్ధన్ అలాంటప్పుడు ప్రాణంగా ప్రేమిస్తున్నాం చామంతినే కదా పెళ్లి చేసుకోవాలి, ఇంకా ఎవరినో ప్రేమ్ పెళ్లి చేసుకోవడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా అని ఇంకలా పెళ్లి పీటలపై చామంతిని కూర్చోపెడతారు. వచ్చే గ్యాప్లో హర్షవర్ధన్, ఏం చేస్తున్నారు సార్ మీరు అని అడుగుతారు మినిస్టర్. నేను కరెక్ట్గానే చేస్తున్నాను, ఎందుకంటే నిజం చెప్తున్నాను, ప్రేమించుకున్న వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు, అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా గట్టిగా చెప్తాడు. అది కాదు హర్ష అని అంటుంది రమా, ఈ విషయంలో మీరు ఎంత మాట్లాడినా నేను ఒప్పుకోను. వాళ్ళిద్దరూ మేజర్స్, వాళ్ళిద్దరు పెళ్ళి వాళ్ళ ఇష్టపూర్వకంగా జరగాలి, ఎవరో బెదిరిస్తే కాదు. నిషా, ఇక్కడి వరకు వచ్చి పెళ్ళి ఆపితే ఒక పెళ్లి కూతురుగా ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒకటి, ఈ విషయం నీకు ముందే తెలిసినా నువ్వు కూడా రమాతో ఈ రోజాతో చేతులు కలిపి ఇదంతా చేసావు చూడు, అది నాకు చాలా కోపాన్ని తెప్పించిందమ్మా. నువ్వు ప్రేమని పొందడానికి అరురాలివి కాదమ్మా, కాదు. రే చామంతి మెల్లో తాళి కట్రా అని ఇంకలా చామంతి మెల్లో తాళి దగ్గరుండి కట్టిస్తారు హర్షవర్ధన్. ఇంకలా అందరి సమక్షంలో చామంతి మెల్లో తాళి కడతాడు ప్రేమ్. ఇంకలా చామంతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకందరూ అక్షింతలు వేస్తూ ఉంటే రమాదేవి రోజా మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.